హలో హాయ్ అండి నమస్తే ఐఎమ్ రమా వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. మీకు పప్పుల్స్ తెలుసా? పప్పుల్స్ అదేనండి, పప్పులు పెట్టి పులుసు వేసి చేసే పప్పుల్స్. అది కాదులేండి ఈరోజు మన వీడియోలో చేసేది. నేనైతే ఈరోజు ఒక స్పెషల్ చేసినాను, మీరు కూడా రండి చూద్దాం. ముందైతే ఆకుకూరల్ని బాగా ఉప్పు చింతపండు వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసి శుభ్రం చేసేసుకొని ఇలా క్లాత్ మీద పరిచేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. అయితే ఈ చివర్లు ఉన్నవి మనకి ముందే కట్ చేసి రెడీగా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు వాళ్ళు నైటే కట్ చేయొచ్చు. అందువల్ల ఆ చివరిన కొద్దిగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ చివర్ల వరకు కట్ చేసి పక్కన పడేయండి. ఇక మిగతాదంతా చక్కగా ఇలా కట్ చేసేసుకొని కూరలోకి తీసుకుందాం. దీన్నైతే తరిగేసాము. దీనిలో కాంబినేషన్ ఇంకొక ఆకుకూరను అయితే తీసుకుందాము. నేను ఇక్కడ 2 రకాల ఆకుకూరలను అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటున్నానండి. నేను 2 రకాల ఆకుకూరలు అని చెప్పాను కదా, ఈ 2 రకాలు ఏమిటి అనేవి నాకు కామెంట్లో చెప్పండి. అలానే మన వీడియోస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం పోదునండి, ఒకసారి చేసేయండి. సబ్స్క్రైబే కదా, రెడ్ బటన్ అలా నొక్కేయండి, బెల్ని ఇలా కొట్టేయండి, చక్కగా నోటిఫికేషన్ వస్తుంది. మనం రోజు మాట్లాడుకోవచ్చు. ఇంకా ఈ ఆకుకూరల్లోకి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. మనం ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఇంకా ఎక్కువగా వేసుకున్నట్లయితే రుచి కూడా బాగుంటుంది. ఎండు మిరపకాయలు లేకపోయినా పచ్చి మిరపకాయలు వేసుకున్నా కానీ మనకి కూర బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఎండుమిరపకాయలు మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఆకుకూరలు వండటానికైతే సమయం తొందరగా తీసుకోదు, కానీ వీటిని శుభ్రం చేయడమే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుందండి. శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది. శుభ్రం చేసేటప్పుడు పీచులు, గడ్డి, గట్రాలు ఇవా బోలెడు ఉంటాయండి. అవన్నీ తీసేసుకుంటూ ఎక్కడన్నా పాచిపోయే ఆకులున్నా అవి తీసేస్తూ ఇక చివరిన కాడలు కూడా ఇలా కట్ చేసుకోవడం. ఇంకా దీనికి ఆకుకూరల్ని మనకి ఇసుకలో పెంచుతారు కదా, ఆ ఇసుక రాకుండా చూసుకోవాలి. ఇలా దీన్ని శుభ్రం చేసుకోవడమే మనకి పెద్ద ప్రాసెస్ అనమాట. వండటం మాత్రం చాలా సింపుల్ గా అయిపోతుంది, తినడానికి కూడా రుచిగా ఉంటుంది. మనకి ఇంత సింపుల్ గా చేసే ఈ ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయండి. వంట సింపుల్ గా చేసేసుకోవచ్చు, చక్కగా పోషకాలు ఎక్కువ తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు వదిలేయాలి, చక్కగా తీసుకొచ్చేయండి. రోజుకు ఒక కట్ట వెరైటీగా తీసురండి, చక్కగా ఇలా వండేసుకోండి, హాయిగా తినేయండి, ఆరోగ్యంగా వండండి. ఏం పోతుందండి, చాలా చీప్ గా వస్తున్నాయి కదా అని మనం చీప్ గా తీసేసామనుకోండి మనమే నష్టపోతాం. ఉన్నవారు లేనివారు అని లేకుండా అందరికి అందుబాటులో ఉండేవి ఈ ఆకుకూరలు. హాయిగా అందరం తినేయచ్చండి. తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా చేసుకునే వంట ఏది అంటే ఆకుకూరలతోటే. ఇక తరగడం అయితే అయిపోయింది, రండి కూర చేద్దాం. ఇక్కడ పొద్దున్నే తయారు చేస్తున్నాను కదా, ఇంకా నాకైతే టైం లేదు. నేనైతే మామూలుగా ఉడికిస్తాను ఎప్పుడైనా సరే, కానీ ఈరోజు టైం తక్కువగా ఉంది. అందుకని చెప్పేసి కుక్కర్లో పెట్టేశాను. స్టీల్ కుక్కర్లో ఈ ఆకుకూరలన్నీ వేసేసి దీంతో పాటు కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, ఎండుమిరపకాయ ముక్కలు వేసేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని 1 టీ స్పూన్ వరకు వేసేసుకొని 1 గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకొని ఇలా పొయ్యి ఎక్కించేస్తున్నాను. పెట్టేసి 4 విజిల్స్ రానిచ్చామనుకోండి మనకి ఆకుకూర చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు పప్పుగుత్తోటి చక్కగా దీన్ని ఇంకొంచెం మెత్తగా తయారు చేద్దాం. ఇలా చేసి పక్కన పెట్టేసి తాలింపు గదిలో తాలింపు మూత లేకపోతే ఎలా అండి, తాలింపు గది ఫీల్ అవుతుంది కదా. కనీసం రోజుకు 2 సార్లు అయిన తాలింపు పెట్టాలి కదా మనం కూడా. అందుకోసమే ఇక్కడ తాలింపు అయితే పెట్టేసినాను. ఆకుకూరలకైతే పెద్దగా ఆయిల్ అవసరం ఉండదండి, వేయకండి. ఏం ఆయిల్ లేకుండా తినలేరా? తినాలి, తింటేనే కదా ఆరోగ్యం. ఈ తాలింపు చిటపట్లాడాక ఇంగువను కూడా దట్టించేయండి. ఆకుకూరలకైనా పప్పులుసులకైనా ఇంగువ లేకపోతే ఎలా అండి, ఇంగువ కూడా వేస్తే మంచిది. ఇక దాంతో పాటు ఈ టమాటో, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా వీటిని కూడా కొద్దిసేపు ఉడికిద్దాం. అయితే వాటితో పాటుగా పచ్చిపప్పు కూడా వేసుకుందాం. వీటిని వేసుకోవడం వల్ల ఈ ఆకుకూరలు ఇంకా రుచి వస్తుందండి. దీనంతటిని కొంచెం సేపు ఉడికించుకున్నాక ఇక చచ్చిపోకుండా ఉండే పచ్చి కరివేపాకును వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల కరివేపాకులోని పోషకాలు చచ్చిపోకుండా ఉంటాయండి. తర్వాత ఈ పులుసులోకి చక్కగా ఈ తాలింపుని వేసేద్దాం. తాలింపు వేసేసాక ఒక 2 రౌండ్లు ఈ పప్పు గుత్తోటి అలా ఇలా అలా ఇలా తిప్పేసామనుకోండి చక్కగా మనకి పులుసు రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు పప్పు పులుసా, ఆకుకూరల పులుసా అనేది మీరే చెప్పండి. ఉదయాన్నే ఇక చపాతీలు అయితే రెడీ చేశాను. చపాతీల్లోకి పప్పు పులుస్, ఆకుకూర పులుస్ ఏదైనా అనుకోండి. మీరు మాత్రం మర్చిపోకుండా నేను ఏ ఆకుకూరలు వాడాను అనేది కామెంట్ చేసి చెప్పండి. శ్రావణ మాసమాయే, సంధ్యా సమయంలో దీపం పెట్టకపోతే ఎలా, దీపం పెట్టేద్దాం రండి. ఇక్కడ నేను పిండి దీపాలను తయారు చేశాను. ఈ పిండి దీపాలని ఇప్పుడు వెలిగించడానికైతే పక్కన రెడీగా పెట్టాను. ఇక దేవునికి పూలైతే పెట్టేస్తున్నాను.
ఇక సంధ్యా సమయంలో దీపం పెట్టేశాక ఇంటికి పొగ కూడా పెట్టేయండి. ఏంటమ్మో పొగ పెట్టేయమంటున్నావు అంటున్నారా? అదేలేండి ధూపం. ఇలా ధూపం వేసేసామనుకోండి, మన కేసు చూసి 4 కళ్ళు కానీ 40 కళ్ళు కానీ ఇంకా ఎలాంటి నరదిష్టి అయినా సరే ఇట్టే వదిలిపోతుంది. ఇంటిలో ప్రతి గదికి మూల మూల ఇలా ధూపం వేసేయండి. నెగిటివ్ అంతా బయటికి పంపించేయండి. ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకోండి. మన మనసు కూడా అప్పుడు పాజిటివ్ గా ఉంటుంది. ఈ పనంతా పూర్తయ్యాక మిమ్మల్ని ఇప్పుడు ఒక చోటుకి తీసుకెళ్దాం అనుకుంటున్నానండి. రండి మీరు కూడా నాతోటి. వస్తున్నారా? వచ్చేయండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామో చెప్పనా లేక చివర్లో చెప్పుకుందామా? చివర్లో చెప్పుకుందాంలేండి. అప్పటిదాకా ఈ డ్రెస్ కలెక్షన్ అయితే చూద్దాం. అబ్బో, ఈ టాప్ ఎంత బరువు ఉందో దీని రేటు కూడా అంతే బరువు ఉందండోయ్. అలా చూసి ఇలా పెట్టేశాను. నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. కాటన్ ప్యాంట్స్, ఇవి కూడా భారీగానే ఉందండి బడ్జెట్. అందుకే చూసి అలా తగిలించేస్తున్నాను. కానీ కలెక్షన్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. టాప్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎంత బాగా నచ్చాయో అన్ని చూసి ట్రై చేయాలనిపించేలాగా ఉన్నాయన్నమాట. చూడండి కలర్స్ ఎంత నిండుగా ఎంత బ్రైట్ గా బాగున్నాయో. అబ్బబ్బా, ఈ టాప్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఇదే కాదండి, దీని నెక్స్ట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్. అసలు చూడగానే మనకి కంట్లో పడిపోతుంది. కాంబినేషన్ సూపర్ కదా. ఇక నెక్స్ట్ ఇదైతే వెస్ట్రన్ వేర్ ఫ్రాక్. ఇంకా ఇవే కాదండి, ఫ్యాషన్ గా మోడల్ గా ఉండే చెప్పులు కావాలా? ఆ చెప్పులు కూడా ఇక్కడ ఉన్నాయండి. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి వీటి మీద. ఈ చెప్పుల మీద ఒక లుక్ వేసి మళ్ళీ టాపుల దగ్గరకే వచ్చేసామండి. అసలు ఈ టాపులు వదిలే అనిపించట్లా, ఒకటికి మించి ఒక కలర్ అలా మంచిగా ఉండేసరికి మళ్ళీ వీటిని చూడాలనిపిస్తుంది. చూడండి మీకు ఇంకొకటి చూపిస్తాను. పింక్ వైట్ కాంబినేషన్ గ్రీన్ ఎంత బాగుందో కదా. సూపర్ ఉందండి. బడ్జెట్ కూడా సూపర్ గానే ఉందండి. ఇక ఇక్కడ మనకే కాదండి, మన ఇంట్లో ఉండే బుజ్జి బుజ్జి పాపాయిలకు కూడా వెస్ట్రన్ వేర్ లో ఎంత మంచి కలెక్షన్ ఉందో చూడండి. ఎంత బాగుందో వెస్ట్రన్ వేర్ టాప్స్, ఇంకా టీ షర్ట్స్ అలా మంచిగా. అసలు కలర్ కూడా చాలా బాగున్నాయండి. చూడండి మోడల్ ఎలా ఉందో, చాలా బాగుంది మోడల్ కూడా. ఇప్పుడంతా ఈ డ్రెస్సులకి బ్లౌజులకి మోడల్ అంతా కూడా పఫ్ స్లీవ్సే కదా. ఈ పఫ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా ఉంటే అదే మోడల్. అదేలేండి అచ్చ తెలుగులో బొట్ట చేతులు, పై నుంచి కిందకి బొట్ట అని అర్థం. ఆ బొట్ట చేతులు కూడా ఉన్నాయి. అలాంటి మోడల్స్ భలే ఉన్నాయండి. ఇకపోతే ఇక్కడ బుజ్జి బుజ్జి బాబులకి అనమాట షర్ట్స్, టీ షర్ట్స్, నిక్కర్స్ అన్ని ఉన్నాయండి. నేను ఇంకా ఇంతకు మించి పుస్తకం చదివినట్టు అన్ని చెప్పేశాను అనుకోండి, మీకు బోర్ కొడుతుంది. కనిపిస్తుంది కదా, చూస్తున్నాం ఎంత బాగున్నాయో. కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి. అబ్బాయిలు అయితే బ్లాక్ వదిలేస్తారా? అస్సలు వదిలేరు. వాళ్ళకి బ్లాకే కావాలి, ప్యాంటు బ్లాక్ కావాలి, షర్టు బ్లాక్ కావాలి. ఇక్కడ నేనైతే మా బాబుల కోసం టీ షర్ట్స్ అయితే చూస్తున్నాను. క్లాత్ బాగుంది, బడ్జెట్ కూడా బాగుంది. కానీ కలర్ కాంబినేషన్ కావాలి కదా, అందుకే చూస్తున్నాను కలర్స్ కోసం. అసలు ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? అదేనండి, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ట్రెండ్స్ లోకి. అలా ఒక లుక్ వేసి ఇలా ట్రైల్ వేద్దాంలే అని చెప్పేసి వచ్చేసామండి. టాప్స్ అయితే కలర్ కాంబినేషన్ అసలు అబ్బాబబ్బా చెప్పలేమండి, ఎంత బాగున్నాయో. అన్ని తీసేసుకోవాలనిపిస్తుంది. మనం అలా అన్ని తీసుకున్నాం అనుకోండి, బడ్జెట్ ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వరు, మనమే ఇవ్వాలి. కానీ బడ్జెట్ అంత లేదుగా, అందుకని చెప్పేసి అన్ని అలా ట్రైల్ వేసేసి అక్కడ పెట్టేసి ఇక వేరే తీసుకొని అలా ఇంటికి వెళ్ళిపోతున్నామండి. బ్యాగ్ ఏదంటారా? మన బుజ్జమ్మ దగ్గర ఉంది. బుజ్జమ్మ ఇంటికి వెళ్ళాక చూపిద్దాంలే అని చెప్పేసి చెప్తే సర్లే ఇంక ఇంటికి వెళ్తున్నాం. రండి మీరు కూడా. ఇంటికి వెళ్ళాక ఏం తెచ్చామో చూడండి. ట్రెండ్స్కి వెళ్ళి ట్రెండింగ్ లో ఉన్న చెప్పులు తీసుకొచ్చామండి. బాగున్నాయి, కలర్ కాంబినేషన్ బాగుంది, చెప్పులు కూడా బాగున్నాయి. ఇప్పుడు ట్రెండ్ ఈ చెప్పులే కదా, అందుకే మా బుజ్జిగాళ్ళకి 2 జతలు చెప్పులు అయితే తీసుకొచ్చాం, చెరొక జత. ఇక వాళ్ళైతే తెగ మురిసిపోతున్నారు, వేసుకొని చూసేశారు. మరి ఈ రోజు ఈ ట్రెండ్ లో షాపింగ్ చేసిన వీడియో మీకు నచ్చిందా? నచ్చుతుందిలేండి, షాపింగ్ ఎవరికి నచ్చదు? షాపింగ్ చేయడం అంటే అందరికి ఆనందంగానే ఉంటుందిగా. ఇక వీడియో కూడా అయిపోయిందిగా, మళ్ళీ కలుద్దాం. బాయ్.